సంఘం మొత్తం విన్నాం అధ్యక్ష. పొరపాటున కూడా గ్యారంటీ అన్న మాట లేదు, పొరపాటున కూడా డిక్లరేషన్ అన్న మాట కూడా రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు అధ్యక్ష. సినిమా పేరేమో అభయహస్తం, కానీ లోపల చూస్తే కథ చూస్తే మాత్రం భస్మాసుర హస్తం అని చెప్పి రాష్ట్ర ప్రజలకి పూర్తిగా అర్థమైపోయింది అధ్యక్ష. ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు, హామీలు ఎగ్గొట్టు, కట్టిన వాటిని కూలగొట్టు, ఉన్న పథకాలు చెడగొట్టు. T20 వరల్డ్ కప్ మొన్న ఇండియా గెలిచింది అధ్యక్ష, కానీ 420 వరల్డ్ కప్ పెడితే మాత్రం వీళ్ళే గెలుస్తారు అధ్యక్ష, అది మాత్రం పక్క, అందులో అనుమానమే లేదు అధ్యక్ష. నోటిఫికేషన్లు నిల్లు, లూటిఫికేషన్లు ఫుల్లు. 1,25,00,000 మంది అప్లికేషన్లు తీసుకున్నారు అధ్యక్ష పేదలకి. ఏడవైనాయి అధ్యక్ష దరఖాస్తులన్నీ. నిన్నటి గ్యారంటీ కార్డుల అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బాకీ కార్డులుగా మారి వెక్కిరిస్తా ఉన్నాయి అధ్యక్ష. నిన్న అసెంబ్లీ సెషన్, డే 1 ఆఫ్ ది అసెంబ్లీ సెషన్, గవర్నర్ స్పీచ్ పైన ఒక డిస్కషన్ జరిగింది, హోరీన డిస్కషన్ జరిగింది. ఐ మీన్ ఇన్ని సంవత్సరాలలో గారు కూడా కూర్చుంటే ఇంత డీటెయిల్గా, ఇంత స్పెసిఫిక్గా, ఇంత టార్గెటెడ్గా ఆర్ అధికార పక్షాన్ని మళ్ళీ వెనకకు పెట్టినరా, ప్రతిపక్షాలను వెనకకు పెట్టినరా అనేది పక్కకు పెడితే, ప్రతిపక్షాలు, విపక్షాలు, ఎప్పుడైతే పక్షాలు ఉంటాయో గెలుపు ఓటమి అనేది ఖచ్చితంగా ఉంటుంది. మన కేటీఆర్ గారు స్టార్ట్ చేసి ఐ మీన్ అసెంబ్లీ సెషన్లో ఫస్ట్ గవర్నర్కి ఒక థ్యాంక్ యూ చెప్పిన తర్వాత కేటీఆర్ గారు మీరు ధన్యవాదాలు, గవర్నర్ గారు ఇచ్చిన స్పీచ్కి మీరు ధన్యవాదాలు తెలియజేయరని చెప్పి మాట్లాడంగానే కేటీఆర్ గారు షురూ చేశారు. ఎట్లానంటే అదేదో నాకు ఉగాది పంచాంగం అని అంటారు కదా, ఉగాది పంచాంగం అని అనేది తొందరగా ఈసారి ఆరంభమైంది, అది కూడా ఉగాది స్టార్ట్ కాకముందే పంచాంగం మొదలెట్టింది అన్నట్టు అనిపించింది. కంప్లీట్గా భవిష్యవాణి చిట్టా విత్ ఫ్యాక్ట్స్, కంప్లీట్ నరేటివ్ బయట పెట్టేసిండు కేటీఆర్ గారు. అయితే ఏం డిస్కషన్ అయింది గిరీష్ అని చెప్పి మనం ఆలోచిస్తే, లెట్ us గో టు ది డిస్కషన్. ఇక ఊరించకుండా ప్రతి సంవత్సరము కేటీఆర్ గారు ఏమని అన్నారంటే, ప్రతి సంవత్సరము బడ్జెట్ సెషన్ ప్రవేశపెడుతున్నాము. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ మనది మూడో బడ్జెట్ సెషన్. నెక్స్ట్ ఇయర్ ఇంకొకటి ఉంటుంది. దాని తర్వాత ఇక పెద్దగా ఆ లాస్ట్ ఇయర్ బడ్జెట్ది పెద్దగా దాని మీద మనకు ఉండకపోవచ్చు కూడా అని చెప్పి మనం మాట్లాడినాం. ఈ బడ్జెట్ సమావేశాన్ని కేటీఆర్ గారు ఏమని ప్రస్తావించారనంటే, పరిహాస నామ సంవత్సరం అట్లా అయిపోతుంది ఈ బడ్జెట్ అని చెప్పి ఆ పేరు కూడా మంచిగా పెట్టిండ్రు. పరిహాసమే అధ్యక్ష, ప్రతి సంవత్సరం పరిహాస నామ సంవత్సరమే అధ్యక్ష. సో లెట్ us గెట్ ఇన్ టు ది సబ్జెక్ట్ కాల్డ్ యాజ్ పరిహాస నామ సంవత్సర. ఏదైతే బడ్జెట్ ఇప్పుడు ప్రవేశపెడుతున్నదో తెలంగాణ సర్కార్, అనుమూల రేవంత్ రెడ్డి గారి సర్కార్, దాని మీద చర్చ అండ్ 2.5 సంవత్సరాల ఏదైతే కంప్లీట్గా నరేటివ్ రన్ అయిందో ఆ నరేటివ్ మీద కూడా కంప్లీట్ డిస్కషన్ జరిగింది. గ్యారంటీలు, డిక్లరేషన్లు పేరెత్తకుండా కంప్లీట్గా నడవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం అని చెప్పి ఆయన మాట్లాడిండు. గవర్నర్ స్పీచ్ పైన కేటీఆర్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, అసలు గ్యారంటీ డిక్లరేషన్ లేకుండా స్పీచ్ ఎట్లుంటుంది? ఎందుకంటే ఈ పేర్లు చెప్పే కదా కాంగ్రెస్ పార్టీ అని అనేది పవర్లోకి వచ్చింది. ఇలా పవర్లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇంకా డిక్లరేషన్లు పెట్టకుండా, మాట్లాడకుండా డైరెక్ట్గా ఈ టాపిక్ తీసుకురావడం అని అనేది మళ్ళీ ఎంతవరకు కరెక్ట్ అని అనేది చూడాలి. సంఘం మొత్తం విన్నాం అధ్యక్ష. పొరపాటున కూడా గ్యారంటీ అన్న మాట లేదు, పొరపాటున కూడా డిక్లరేషన్ అన్న మాట కూడా రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు అధ్యక్ష. సో ఇది అయిపోయిన తర్వాత థర్డ్ బడ్జెట్ ఇప్పుడు 20 తారీఖు ఏదైతే తెలంగాణ సర్కారు పెట్టబోతున్నదో 1 ఫుల్ బడ్జెటే ఇంకా లాస్ట్కు మిగులుతుంది. దాని తర్వాత ఇక మిగిలేది లొటపీసుల బడ్జెటే ఉంటుంది లాస్ట్కి తర్వాత, బికాజ్ దాంతో ప్రజలకు ఒరిగేది ఏముండదు అని చెప్పి ఆయన మాట్లాడిండు. అధ్యక్ష, 3వ బడ్జెట్ ఎల్లుండి 20 తారీఖు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఇక మిగిలింది ఒక్క పూర్తి బడ్జెట్ అధ్యక్ష. లాస్ట్ ఎన్నికల సంవత్సరం బడ్జెట్ అది ఎట్లాగూ లెక్కలోకి రాదు. అర్ధ భాగం అయిపోయింది అధ్యక్ష గవర్నమెంట్. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్, సినిమా పేరేమో అభయహస్తం, కానీ లోపల చూస్తే కథ చూస్తే మాత్రం భస్మాసుర హస్తం అని చెప్పి రాష్ట్ర ప్రజలకి పూర్తిగా అర్థమైపోయింది అధ్యక్ష. మాట్లాడి ఆయన ఏమన్నాడంటే, కంప్లీట్గా ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రజా పరిపాలనని ఆయన ఏమన్నాడంటే, వెనకటికి వీళ్ళు అభయహస్తం అని చెప్పి పేరు పెట్టుకొని వచ్చిర్రు, తర్వాత భస్మాసుర హస్తం అయిపోయింది. ఐ మీన్ ఆ రైమింగ్లు, ఆ ప్రాస నిజంగా చెప్పాలనంటే కొంచెం కేసీఆర్ గారు గుర్తొచ్చిర్రు నాకు. సో అభయహస్తం అని చెప్పి ఇవాళ భస్మాసుర హస్తం అయిపోయిన కాంగ్రెస్ పార్టీని కడుగుతూ ఒక డిస్ట్రక్షన్ ఏ రకంగా చేస్తుంది కంప్లీట్గా ప్రజాపాలన పేరు దృష్టిలా అని చెప్పి అనే ఒక డిస్కషన్ జరిగింది. ఆయనకు ఘాటుగా, ధీటుగా శ్రీధర్బాబు గారు, బట్టి విక్రమార్క గారు, సీతక్క గారు లేచి మాట్లాడడము, ప్లస్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కూడా లేచి ఏదేదో మాట్లాడిండు. 2.5 సంవత్సరాలల్లో కాంగ్రెస్ యొక్క పరిపాలనను కేటీఆర్ గారు 3 అంశాలుగా డివైడ్ చేశారు. ఎట్లా అంటే, వదిలిపెట్టు, విధ్వంసం చేసి, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ధ్వంసము చేసేసి. ఈ 2.5 సంవత్సరాల పరిపాలన గురించి చెప్పాలి అంటే
ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు. హామీలు ఎగ్గొట్టు, కట్టిన వాటిని కూలగొట్టు, ఉన్న పథకాలు చెడగొట్టు. కంప్లీట్గా. అంటే ఇక మనం ఇంగ్లీష్లో ఒక దాన్ని కన్వర్ట్ చేసి మాట్లాడాలంటే యూ స్కిప్ ఇట్, డెమాలిష్ ఇట్ ఆర్ డిస్ట్రాయ్ ఇట్ అని అన్నట్టు కేటీఆర్ గారు కంప్లీట్గా దీన్ని పెట్టేసారు. అంటే మనం ఎలాబరేట్ చేస్తే ఏది వదిలిపెట్టాలా అని అనుకుంటుంది కాంగ్రెస్ ఇవాళ. అంటే ఏదైతే హామీలు ఇచ్చింది చూడు, ప్రామిసెస్ చేసింది చూడు, దాన్ని వదిలిపెట్టు, స్కిప్ చేయమని అని అంటుంది. ఏవైతే పూర్వ తెలంగాణ యొక్క వైభవం, తెలంగాణ యొక్క కల్చర్, తెలంగాణ యొక్క అభివృద్ధి, తెలంగాణ యొక్క ఆర్థిక వనరులు, తెలంగాణ యొక్క ప్రకృతి సంపద, తెలంగాణ ఆర్థిక సంపద, ఇవన్నీ ఏవైతే ఉన్నాయి చూడు, దీన్ని డెమాలిష్ చేసేసేయాలి. ఎందుకంటే అప్పుల కుప్పలోపలికి వెళ్ళిపోయింది కంప్లీట్గా. ఎవరు? మన తెలంగాణ అయ్యాల. ఏవైతే ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఉన్నాయో వాటన్నిటిని డిస్ట్రాయ్ చేసేసేయండి అని చెప్పి మాట్లాడుతుండ్రు. అయితే ఇప్పుడు లాంగ్ సెటారికల్ వర్షన్ ఏముంటుంది అని చెప్పి మనం మాట్లాడితే ఫ్రెండ్స్, ఇవాళ లాంగ్ సెటారికల్ వర్షన్ ఏముంటుంది అని చెప్పి మాట్లాడితే కేటీఆర్ గారు మాట్లాడిన ప్రస్తావనలు ఏమేమి ఉన్నదంటే గవర్నమెంట్ అనేది వెనకటికి ఉన్న డ్యూస్ మీద మాట్లాడలే, ఇప్పుడున్న అరియర్స్ ఏవైతే పాత అరియర్స్ ఉన్నాయో డ్యూస్ అండ్ అరియర్స్ మీద మాట్లాడలే, కంప్లీట్గా ఫండ్స్ ఏ రకంగా ఎట్లా డైవర్ట్ చేస్తుందని అనేది ఎవరికి తెలియదు, కమిషన్స్ ప్రభుత్వం అయిపోయింది అని చెప్పి గవర్నమెంట్ చేస్తున్న కంప్లీట్గా అన్నీ తీసుకొని వచ్చి T20 మ్యాచ్ చూసినాము, ఇవాళ 420 ప్రభుత్వాన్ని చూస్తున్నాము అని చెప్పి కూడా ఆయన ప్రస్తావించారు. అధ్యక్ష, ఈ 25 నెలల్లో చెప్పుకోవడానికి బాకీలు, బకాయిలు, డైవర్షన్లు, కమిషన్లు, బుల్డోజర్ల చప్పుళ్ళు, బూతుల మూతలు, ఫుడ్ పాయిజన్ చావులు, ఫుట్బాల్ సరదాలు, మాటలు దడేల్, చేతలు తుపేల్. అధ్యక్ష, ఒకటి వాస్తవం, T20 వరల్డ్ కప్ మొన్న ఇండియా గెలిచింది అధ్యక్ష. కానీ 420 వరల్డ్ కప్ పెడితే మాత్రం వీళ్ళే గెలుస్తారు అధ్యక్ష, అది మాత్రం పక్క, అందులో అనుమానమే లేదు అధ్యక్ష. నోటిఫికేషన్లు ఇప్పటిదాకా ఏమి రాలే, స్లోగన్లు మాత్రం ఫుల్ వస్తూనే ఉన్నాయి అని చెప్పి ఆయన మాట్లాడాడు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఏమన్నాడంటే ఇవాళ దేని మీద తెలంగాణ సర్కార్ అనుమూల రేవంత్ రెడ్డి సర్కార్ దేని మీద క్రెడిట్ తీసుకుంటుందో నాకు తెలియదు, కానీ ల్యాండ్ గ్రాబింగ్ అని అన్నాడు, ల్యాండ్ డీల్స్ అని అన్నాడు, స్కామ్ నాయిస్లు అని అన్నాడు, సంక్షేమ పథకాలన్నీ చచ్చిపోయినాయని అన్నాడు, రైతులందరూ షాటర్ అయిపోయినారని అన్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అన్ఎంప్లాయిడ్ యూత్ గలమెత్తుతే లాఠీ ఛార్జీలు అవుతున్నాయి, లాఠీలు ఎత్తుతున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎక్కడ అడ్డగోలుగా ఎమ్మెల్యేల డిఫెక్షన్లు అవుతున్నాయి అని చెప్పినట్టు మాట్లాడిండు. స్టెంచ్ అంటే ఆ డిఫెక్షన్లో యొక్క కంపు స్మెల్ ఇవాళ అసెంబ్లీల నుంచి వస్తుందని చెప్పి మాట్లాడిండు. అంటే వెనకటికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదని చెప్పి నేను అంటలేను, జరిగినాయి. కాకపోతే ఈ ఆట ఎవరు మొదలెట్టిండ్రు అని చెప్పి స్పీకర్ గారిని కూడా ఉద్దేశించి మాట్లాడినప్పుడు అక్కడికి వస్తాం మనం. అక్కడికి వచ్చినప్పుడు దాన్ని మన గురించి మనం డీటెయిల్గా మాట్లాడదాం. బస్సు ఛార్జీల పెంపు గురించి మాట్లాడినరు, ఫుడ్ పాయిజనింగ్ గురుకులాల జరిగిన దాని మీద కూడా మాట్లాడినరు, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ మనం చూసినాం. అయితే ప్రజాపాలన అప్లికేషన్స్ మీద మాట్లాడుకుంటే కొన్ని కోట్ల అప్లికేషన్స్ వచ్చినాయి. మళ్ళీ కోట్ల అప్లికేషన్స్ వచ్చిన తర్వాత కూడా అవన్నీ ఎక్కడ మాయమైపోయినాయి? అవన్నీ ప్రజా పరిపాలన ప్రజల సమస్యల పైననే కదా ఇవన్నీ ఇచ్చిండ్రు అని చెప్పి మాట్లాడితే ఆయన ఏమని అన్నాడు, సుమారు 1,25,00,000 అప్లికేషన్లు వచ్చినాయి. మళ్ళీ అవన్నీ అప్లికేషన్లు ఏడిపోయినాయి? ఏమన్నా వరదలలో పోయినాయా, లేకపోతే గాలిలో ఎగిరిపోయినాయా, గాయపైపోయినాయా, ఏమైనాయి అని చెప్పి ఆయన మాట్లాడిండు. నోటిఫికేషన్లు నిల్లు, నోటిఫికేషన్లు ఫుల్లు, ఫిరాయింపుల కంపు, ఫుడ్ పాయిజన్ చావులు, 1,25,00,000 మంది అప్లికేషన్లు తీసుకున్నారు అధ్యక్ష. పేదలకి ఏడవైనాయి అధ్యక్ష దరఖాస్తులన్నీ, గల్లంతైనాయా, గాల్లో వరదల్లో కొట్టుకపోయినాయా, FSL అగ్ని ప్రమాదంలో కీలకమైన కొన్ని ఆధారాలతో పాటు ఇవి కూడా కాలిపోయినాయా? నిన్నటి గ్యారంటీ కార్డుల అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బాకీ కార్డులుగా మారి వెక్కిరిస్తా ఉన్నాయి అధ్యక్ష. కాంగ్రెస్ని పదునైన శైలిలో ఒకటి మాట్లాడుకుంటూ ఏమని అన్నాడు, ఓల్డ్ గ్యారంటీ కార్డ్స్ ఏమైపోయినాయి మీవి, అరియర్స్ గిరియర్స్ అన్నీ ఏమైపోయినాయి, డెబ్ట్ కార్డ్స్ అన్నీ మీవి ఏమైపోయినాయి అని చెప్పి క్లియర్ కట్గా ఒక అధికార పార్టీని కంప్లీట్గా మాక్ చేసాడు. ఇక నేను ఆల్రెడీ మీకు చెప్పిన T20 మ్యాచ్ వరల్డ్ కప్ మనం గెలిచినాము, 420 ప్రభుత్వం మనకి ఇలా కనిపిస్తున్నది అని చెప్పి ఇండైరెక్ట్గా ఆయన మాక్ చేసిండు. అధ్యక్ష, ఒకటి వాస్తవం, T20 వరల్డ్ కప్ మొన్న ఇండియా గెలిచింది అధ్యక్ష. కానీ 420 వరల్డ్ కప్ పెడితే మాత్రం వీళ్ళే గెలుస్తారు అధ్యక్ష, అది మాత్రం పక్క, అందులో అనుమానమే లేదు అధ్యక్ష.